ఇష్యూ ఒక గుర్తుపెట్టుకో, చాలా కాలం నుంచి వెళ్ళి చర్చ జరుగుతూ ఉంది. నేనున్నప్పుడు కూడా చర్చ జరిగింది. డిస్కమ్లు ఏవైతే ఉన్నాయో మొత్తం అప్పులలో కూరుకుపోతున్నారు. అంతకుముందే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థలు కొంత డిస్కమ్ల పేరిట మీకు మిగతా కంపెనీల పేరిట విడిపోయినమాట వాస్తవం. జెన్కో, డిస్కమ్ పేరిట విడిపోయినాయి. ఈ ట్రాన్స్మిషన్, ఈ డిస్కమ్ల పేరిట మళ్ళీ అప్పులు చేసి పాత పద్ధతిలో అప్పులలో కూరుకుపోదని చెప్పి ఎప్పటి నుంచో పెట్టింది. ఇవాళ దాంట్లో భాగంగానే ఈ యొక్క తెలంగాణ కాదు, దేశంలో ఉన్న 13 రాష్ట్రాలలో అలా భారతీయ జనతా పార్టీ పరిపాలించే రాష్ట్రాలు ఉండొచ్చు, ఆ ఇతర పార్టీలు పాలించే రాష్ట్రాలు ఉండొచ్చు. సిస్టమ్ అయితే ఉండాలి కదా. మొదటి నుంచి మొత్తుకుంటున్నాడు మోడీ గారు, మీ స్థాయిలలో మీరు మెదలండి, మీ స్థాయిని మించి చేయకండి. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బిజినెస్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఒకటే పద్ధతి ఉంటుంది. ఇవాళ మొత్తం 20,000 కోట్ల రూపాయలు నాకు తెలిసి సింగరేణి దివాలా తీసింది. సింగరేణి కంపెనీకి రావాల్సిన డబ్బులు జెన్కో ఇవ్వకపోవడం వల్ల దివాలా తీసింది. ఇవాళ వాడుకునే కరెంటు ఎక్కువ, ప్రభుత్వం చెల్లించే డబ్బు తక్కువ. వాళ్ళు ఖచ్చితంగా చెప్పిండ్రు, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే కరెంటు వాడకపోయినప్పటికి కూడా ఫిక్స్డ్ ఛార్జీల పేరిట కట్టే డబ్బు 1,500 కోట్లు, 1,500 కోట్ల రూపాయలు, 1,600 కోట్లు, 1,500 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. మరి వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత కరెంటు, పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఉచిత కరెంట్ అని చెప్పి ఈ కరెంట్ దీని మీద ఇచ్చేదేమో రూపాయి, వాడుకునేదేమో 4 రూపాయలు. మరి ఎక్కడి నుంచి చెప్తే చెప్పండి. ప్రభుత్వం తన సంస్థల కోసం వాడుకున్నప్పుడు ఆ డిస్కమ్లకు, ఆ జెన్కోలకు, ఆ ట్రాన్స్మిషన్ కంపెనీలకు ఇవ్వాల్సిన డబ్బున మరి చక్కగా ఇస్తే ఈ పరిస్థితి రాదు. ఇవాళ ఎక్కడ కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల మేలు కోరుతుంది, ప్రజలకు ఇబ్బంది కలగాలని ఎక్కడ కోరుకోదు. కానీ వీళ్ళు సరిగ్గా ప్లాన్ లేకపోతే అది కుప్పకూలేటువంటి ఆస్కారం ఉంది. రేపు దివాళీ తీస్తుంది, కూడా ఇయ్యని పరిస్థితి వస్తుంది. మీకు తెలియదు, శ్రీలంక లెక్క అయిపోతుంది. నేను ఒక మాట అంటున్నా, దాని మీద డిబేట్ పెట్టమని చెప్పండి, రమ్మని చెప్పండి డిబేట్, మేము వస్తాం. 86లో వచ్చిన వరదంతా, గోదావరి అప్పుడు ఎన్ని ఫీట్ల నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని ఫీట్ల నీళ్ళు వచ్చినాయి, దాని మీద చర్చకు రమ్మని చెప్పండి. అనేక మంది మాట్లాడింది దీని మీద. ఎందుకు రావట్లేదు? ఎందుకు చూడనిస్తలేవు? రిటైనింగ్ వాల్స్ కూలిపోయినాయండి. మొత్తం ఆ గోడ, ఇనుప కాంక్రీట్ గోడ కూలిపోయి మోటార్ మీద పడి మోటార్లన్నీ చిత్త అయిపోయినాయని చెప్పి అంటున్నారు లోకల్ ప్రజానీకం. అటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇటు వాళ్ళంతా కూడా. నేను చాలాసార్లు కొన్ని విషయాలు చెప్పినా, మీకు ఐడియా, మొన్న అంతకుముందు కూడా చెప్పినాం. ఎంత కంజూస్ అంటే కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇస్తే ఏం లేదు, కానీ దానికోసం భూములు ఇచ్చిన రైతులకు మాత్రం కన్నీళ్ళు మిగిలినాయి. నిన్న మునుగోడు దగ్గర చేస్తున్నారు. మునుగోడులో నిన్న రస్తారోకో చేసి చూసినా మీరు? అక్కడ కడుతున్నటువంటి ప్రాజెక్టుల భూములకు మాకు తీసుకున్నారు, ఇంతవరకు డబ్బులు వేయాలని చెప్పి R&R ప్యాకేజ్ వేయాలని చెప్పి లొలి పెడుతున్నారు. ఎందుకు ఇప్పుడు శివాన్నగూడెం ఎందుకు లొలి పెడుతున్నారు? ఎందుకు లొలి పెడుతున్నారు? ఇక మునుగోడు ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు అయితేనే ముఖ్యమంత్రి మాకు స్పందిస్తాడు, ఇప్పుడైతేనే పైసలు వస్తాయని చెప్పి అలా చేస్తున్నారు వాళ్ళు. మీరు చూడండి, ఇవాళ మునుగోడులో గత అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద బయటకు వచ్చిండ్రు. దెబ్బకే మండలం వచ్చింది, దెబ్బకే శివన్నగూడెం ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి R&R ప్యాకేజ్ పైసలు వస్తాయి, దెబ్బకే పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ దెబ్బకే అంతకుముందు ఆగిపోయిన రోడ్ల పనులు మొదలవుతున్నాయి. మళ్ళా సిమెంట్ రోడ్డు, డ్రైన్లు అన్నీ మొదలవుతాయి. ఇవాళ ఏదైతే అనుకున్నారో మా దగ్గర కూడా ఎన్నికలు వస్తే బాగుండు, మునుగోడులో ఎన్నికలు వస్తే మాకు అంత అభివృద్ధి జరుగుతుంది, అంత 100% జరగబోతూ ఉంది. ఏమైనా ఇదే పద్ధతి. రాష్ట్రంలో ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రతిపక్ష పార్టీ కాన్స్టిట్యున్సీనా, అధికార పార్టీ కాన్స్టిట్యున్సీనా కాదండి. బాడీ ఉంటుంది, మన బాడీ ఉంటుంది. బాడీలో ముళ్ళు ఇక్కడ కూర్చుకున్నట్టే, ఇక్కడ కింద కూర్చున్నట్టే. నియోజకవర్గం ఈ తెలంగాణ మొత్తం మీద 119 నియోజకవర్గాల్లో ఎక్కడ మురికున్నా, ఎక్కడ అభివృద్ధి జరగకపోయినా, ఎక్కడ రోడ్లు చక్కగా లేకపోయినా, ఎక్కడ ప్రజలు చక్కగా లేకపోయినా మనకు మంచి ఇస్తుందా చెప్పండి? ముఖ్యమంత్రి గారికి 119 నియోజకవర్గాలు ఒకటా, లేకపోతే కేవలం గజ్వేలే ఒకటా? సోయినే లేదు. కుటుంబ పెద్ద ఇంట్లో అందరి క్షేమం చూస్తాడు. ఈ రాష్ట్ర పెద్ద ఎవరు? ముఖ్యమంత్రి కదా, ఆయన చూడదా మొత్తం? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.